హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 59. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను ఊరుకుంటానా? ఏయ్, ఎవరు నువ్వు అన్నాను దూరం నుంచి. అంతే, కోపంగా నా వైపు తిరిగాడు అతను. నేను అతన్ని చూశాను. అప్పుడు అతని కళ్ళు ఎర్రగా మారి నా వైపు కోపంగా చూస్తున్నాయి. ఇక ఒక్క నిమిషం అక్కడ నిలబడలేదు. వెంటనే పారిపోయి వచ్చేశాను. అప్పటి నుంచి భయం పట్టుకుంది అంటుంది లక్కీ. అప్పుడే చూసిన సీన్ లాగా సులోచనమ్మ భుజం చుట్టూ తల వాల్చేసి గట్టిగా పట్టుకొని, కరెక్టే, ఆ ఎదవని కొట్టింది ఎవడో, మధ్యలో నీకెందుకు అంత భయం అడిగింది సులోచనమ్మ. పిచ్చినాని, ఆ కొట్టింది ఎవరో కాదు, నీ మనవడు శౌర్య. అసలు విషయం చెప్పింది లక్కీ భయపడుతూ. ఏంటి, నిజమా? కళ్ళు తేలేసింది సులోచనమ్మ. మరేమనుకున్నావు? ఎవరో ఎవరినో కొడితే నేనెందుకు భయపడతాను? ఆ కొట్టిన కొట్టుడు ఇప్పటికీ నా కళ్ళల్లోనే ఉంది. అప్పటినుంచి మీ పోలీసోడంటే నాకు చాలా భయం అంటుంది గారాలు పోతూ లక్కీ. నువ్విలాగే ఉండు, భయపడుతూ దాక్కుంటూ. ఆ వచ్చిన పిల్ల వాణ్ణి వేసుకొని పోతుంది. వాళ్ళకు పుట్టిన పిల్లల్ని నేనాడిస్తాను అంటుంది కోపంగా సులోచనమ్మ. చిచి, నాకు నానమ్మలాగా ఎలా పుట్టావు? అసలు ఏ రోజైనా నా గురించి ఎప్పుడైనా మంచిగా మాట్లాడావా? ఇప్పుడు కూడా నా కాపురం ఎలా నిలబెట్టాలని లేదా నీకు అంటూ తెగ మెలికలు తిరుగుతుంది లక్కీ. ఏంటే నీ కాపురం నిలబెట్టేది? ఈ రోజైనా వాడితో నువ్వు ప్రేమగా ఉన్నావా? కనీసం కాపురం గురించి ఆలోచించావా? ఏమీ లేని దాన్ని ఎలా నిలబెట్టాలి? కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఎప్పటికైనా వాడికి పెళ్ళాంది నువ్వే. ఆ అమ్మాయిని చస్తే నేను శౌర్య దగ్గరికి వెళ్ళనివ్వను అంటుంది సులోచనమ్మ. నాది సేమ్ ఫీలింగ్ అంటుంది లక్కీ. ఇదిగో దూరం నుంచి చూసుకుంటూ ఇలాగే ఫీల్ అవుతూ ఉండు, వాడు దాన్ని చూసి ఫీల్ అవుతాడు అంటుంది సులోచనమ్మ వచ్చిరాని ఇంగ్లీష్లో. ఫీల్ కాదు, ఫీల్ అంటుంది లక్కీ. ముందు సరిగ్గా కాపురం చేసుకో, నాకు తర్వాత ఇంగ్లీష్ నేర్పించొచ్చు అంటుంది. అవ దెబ్బకే ఏం చేయాలో అదే తెలియట్లేదు నానమ్మ అంటూ బాధపడుతుంది లక్కీ. నీకు ఇలా కాదే అంటూ ఇక చెప్పడం మొదలు పెడుతుంది. ఫుల్గా ట్రైనింగ్ ఇస్తుంది సులోచనమ్మ లక్కీకి. జరిగిందంతా చెప్తుంది ఏడుస్తూ రజని. అంటే మీరిద్దరు కావాలని నన్ను డాడీని ఫోర్సింగ్ చేస్తున్నారా? కోపంగా అడుగుతాడు రోషన్. కాదు నాన్న, అది నిజంగానే భయపెట్టింది మళ్ళీ సూసైడ్ చేసుకుంటానని. మీ నాన్న లైట్ తీసుకుంటున్నాడు. ఒక్కసారి అదృష్టం బాగుంది, బ్రతికి బయటపడింది. ప్రతిసారి ఇలా జరుగుతుందా? తల్లిగా నా పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం తప్ప అంది బాధగా రజని. కరెక్టే మమ్మీ, కానీ డాడీకి అబద్ధం చెప్పడం ఎందుకు? ఉన్నది ఉన్నట్లుగా చెప్పొచ్చు కదా అంటాడు రోషన్. మీ డాడీ ఒప్పుకుంటాడా? స్వీటీ విషయం వదిలి, నువ్వు ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మీ డాడీ ఒప్పుకుంటాడా? తన స్థానంలో ఉండి ఆలోచించు అని రజని అనగానే రోషన్కి తన లవ్ లాస్య గుర్తుకొచ్చింది. నిజానికి తను కూడా ప్రేమలో పడ్డాడు. లాస్య గురించి కూడా పెద్దగా తనకు వివరాలు ఏమీ తెలియదు, శౌర్య మరదలు అన్న మాట తప్ప. ఇక ఆలోచనలో పడ్డాడు రోషన్. అయినా పైకి మాత్రం మీరు చేసింది చాలా తప్పు. డాడీకి ఏదో ఒక రోజు ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ముందే ఆయనకి కోపం చాలా ఎక్కువ అంటాడు రోషన్. అంత లోపల శౌర్య మన స్వీటీల లవ్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఈ అబద్ధాలతో పని ఉండదు. ఇప్పుడు స్వీటీకి మన సపోర్ట్ అవసరం ఉండదు. ఈ అబద్ధాలతో కూడా పని ఉండదు. తానే స్ట్రాంగ్గా తన ప్రేమ గురించి పోరాడుతుంది. కాబట్టి నాన్న 4 రోజులు ఈ విషయం మీ డాడీకి తెలియనివ్వకు. శౌర్య తన ప్రేమని యాక్సెప్ట్ చేస్తే చాలు. ఒకవేళ తన లవ్ని శౌర్య రిజెక్ట్ చేస్తే వెంటనే మనం తెచ్చేసుకుందాం. ఇక అప్పుడు అనిక కూడా మాట్లాడడానికి ఏమీ ఉండదు కదా అంది రజని. వీలైనంత త్వరగా వాళ్ళని ఏదో ఒకటి చెయ్యండి. చాలా రోజులు ఈ నిజాన్ని డాడీ నుంచి దాచలేం మమ్మీ. యునో, డాడీ కోపం నీకు తెలుసు అంటూ పైకి వెళ్ళిపోయాడు.
నిజానికి అనిత విషయంలో అందరికీ తెలిసిన ప్రాబ్లం. బట్ ఇప్పుడు రోషన్‌కి కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నాడు అని అర్థమయింది అతనికి. ఇక లాస్యాతో సీరియస్‌గా మాట్లాడాలని డిసైడ్ అయిపోయాడు ఆ క్షణం. ఈవినింగ్ శౌర్య వచ్చి డోర్ బెల్ కొట్టాడు. కాసేపటికి ఓపెన్ అయింది డోర్. తీసిన వాళ్ళని చూసి ఫ్రీజ్ అయిపోయాడు శౌర్య. పాకూర్ గ్రీన్ ప్లెయిన్ లంగా జాకెట్ విత్ గోల్డెన్ జరీ మెరూన్ కలర్ ఓణితో హెయిర్ ఓపెన్ పెట్టి తల నిండా పూలతో చెవులకి జూకాలు, మెడలో సన్నని చేతుల నిండా గాజులతో కొత్త అమ్మాయి కనిపించింది ఇంట్లో. ఓ సారీ మిస్, ఏదో ఆలోచిస్తూ ఇది మా ఇల్లా అనుకొని ఇక్కడికి వచ్చేశాను. ఈ పక్కనే మా ఇల్లు అంటూ వెనదిరిగాడు శౌర్య. అంతే, బావా అని వినిపించింది పిలుపు. సారీ అరుపు. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు శౌర్య. ఇది మన విల్లాని, మన ఇల్లే ఇది అంటుంది కంగారుగా లక్కీ. దాంతో ఏంటి లక్కీ, నువ్వా, నువ్వేనా, నువ్వేంటి ఆడపిల్లలా తయారయ్యావు అని ఆశ్చర్యంగా అడుగుతూ లోపలికి వచ్చాడు శౌర్య. ఎందుకు బావా అంత కంగారు, ఇప్పుడు ఏమైంది, ఆయన ఆడపిల్లలా అంటావేంటి, నేను ఆడపిల్లను కాదా, కోపం ఏడుపు కలిసిన గొంతుతో అడుగుతుంది కొంగు నులుముకుంటూ లక్కీ. శౌర్య తనని అలా అనడం ఇన్సల్ట్ గా అనిపించడంతో దానికి శౌర్య గట్టిగా నవ్వుతాడు. మరి లేకపోతే ఏంటి, ఎప్పుడూ లేనిది ఇలా రెడీ అయ్యావు, కాస్త షాక్ ఇచ్చే ముందు ఆలోచించు. ఇలా సడన్ షాక్ కి ఒక్కోసారి ఎదుటి వాళ్ళు వీక్ పర్సన్ అయితే కోమాలోకి వెళ్ళిపోతారు తెలుసా. నేను స్ట్రాంగ్ కాబట్టి సరిపోయింది. కనీసం ఇది మా ఇల్లు కాదు అని వెనక్కి వెళ్ళిపోబోయాను అంటూ శౌర్య ఫాస్ట్ గా పైకి వెళ్తాడు తన రూంలోకి. అబ్బా, ఫస్ట్ డేనే ఇలా వద్దు అంటే వినలేదు ఆలోచన. త్వరగా నా మనవణ్ణి నీ బుట్టలో వేసుకో అని నన్ను రెడీ చేసింది. ఇప్పుడు బురదలో పడ్డట్టు ఉంది పరిస్థితి. బావ కామెంట్స్ చూడు, ఇక ఒప్పుకున్నాక తప్పుతుందా అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కప్పు పట్టుకొని పైకి వెళ్తుంది లక్కీ. తను వెళ్ళేసరికి శౌర్య ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాడు. చేతిలో కప్పుతో నిలబడిన లక్కీని చూసి ఏంటి ఏ వేషాలు వేస్తున్నావు, చదువుకునేది లేదా అని కోపంగా అడిగాడు. బావా, నేను బుద్ధిగా చదువుకుంటున్నాను, కానీ నానమ్మ కాఫీ ఇచ్చి రమ్మంది అంటుంది ఎలా కవర్ చేయాలో తెలియక సులోచనమ్మ పైన నెట్టేసి. అబ్బా, అమ్మమ్మ గీత గీస్తే నువ్వు దాటవు మరి అంటూ కాఫీ కప్పు తీసుకొని నిజం చెప్పు, కాఫీ ఇచ్చి రమ్మంది ఓకే, మరి ఈ వేషం ఏంటి అని అడిగాడు శౌర్య తనని కింది నుంచి మీద దాకా చూపిస్తూ. ఆడపిల్లలా రెడీ అయ్యాను, అది కూడా తప్పేనా అంటుంది లక్కీ. అదే కదా నా బాధ, మొగరాయుడు ఆడపిల్లలా తయారైతే వింతగా ఉంటుంది మరి అన్నాడు శౌర్య. నేనేం మగాడిని కాదు, జస్ట్ సిటీ వచ్చాను కాబట్టి కాస్త గా ఉంటాను అంతే. ఆ మాటకొస్తే మా ఊర్లో అందరూ నన్ను అదిగో ఆడపిల్లలంటే లక్కీలా ఉండాలి అంటారు తెలుసా అంటుంది ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని లక్కీ. ఆడపిల్లలంటే లక్కీలా ఉండాలి అనరు, లక్కమాంబలాగా ఉండాలి అంటారేమో. కంప్లీట్ గా పేరు చెప్పుకోవే అంటాడు శౌర్య. కోపంగా చూస్తుంది శౌర్యాన్ని. ఏంటి, బాతుగుడ్లు వేసుకొని చూస్తున్నావు నన్ను అంటాడు శౌర్య. ఎప్పుడు వెక్కిరిస్తావు బావా, ఒక్కోసారి కూడా నార్మల్ గా ప్రేమగలంతో మాట్లాడవా అడుగుతుంది లక్కీ. ఏంటి నోట్లోంచి కొత్త పదాలు, ప్రేమ, అదేపట్నుంచి అని అడుగుతాడు నవ్వుతూ శౌర్య. ఏమో తెలీదు, ఈ మధ్య మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, మీతోనే మాట్లాడాలనిపిస్తుంది, మీరు లేకుంటే నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు, మీ గురించి తప్ప ఏమీ తోచడం లేదు, ఆకలి రావడం లేదు, నిద్ర వేయడం లేదు అని గోడను గిచ్చుతూ అంటుంది అటు మరలి లక్కీ. ఓయ్, అసలే కొత్త పెయింట్ పోతుంది, కాస్త ఆ పని ఆపి ఇటు తిరుగు అన్నాడు శౌర్య. నాకు సిగ్గుగా ఉంది బావా అంటుంది తెగ ముడుచుకుపోతూ లక్కీ. సిగ్గా, అది కూడా ఉందా నీ దగ్గర అంటాడు. అని ఏడుపు ముఖంతో శౌర్య వైపు తిరుగుతుంది లక్కీ. తనని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చి వాల్ పై చేయి పెట్టి ఏంటి లవ్వా అని అడిగాడు సీరియస్ గా శౌర్య. అంది తల నిలువుగా ఊపుతూ లక్కీ.
అదెప్పటి నుంచి అని అడిగాడు చాలా మృదువుగా. తెలియట్లేదు బావా, బట్ ట్రూ లవ్ అంటుంది లక్కీ. మరి ఆ ఉమాగాడినేం చేద్దామని అని అడిగాడు శౌర్య. వెంటనే ఇరిటేట్ అయిపోతూ, ఏంటి బావా ఎప్పుడు చూసినా వాడి గోల? ఏదో తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను కదా, అయినా నీకోసం మాత్రం ఒకరు పడి చావట్లేదా? నేనేమైనా అనుమానపడ్డానా? మీరేంటో నాకు తెలుసు. మరి నేనేంటో మీకు తెలీదా? తెలుసు కాబట్టే కదా పెళ్లి చేసుకున్నారు అంటుంది లక్కీ ఒక్కో మాట ఏరుకుంటూ. అబ్బా! అన్ని విషయాలు తెలుసా నీకు? మరి నేను పెళ్లి చేసుకున్నప్పుడు నేను కట్టిన తాళేదే అని అడిగాడు శౌర్య. బాబోయ్! స్నానం చేసినప్పుడల్లా పసుపు తాడు తడిసి మెడలో తెగితే మంచిది కాదని అత్త చెప్పినందుకు బ్రీఫ్ కేస్‌లో జాగ్రత్తగా పెట్టాను అని మనసులో అనుకుంటూ, అది తీసి జాగ్రత్తగా పెట్టాను బావ అంటుంది లక్కీ. మెడలో తాళి లేదు. కాళ్ళకి మెట్టలు లేవు. నువ్వు నాకు పెళ్ళానివి. ఎప్పుడయ్యావే అని అడిగాడు శౌర్య. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.